హాయ్ హలో అందరికీ నమస్కారం. సో మేము ఇప్పుడు తైవాన్లో ఉంటున్నాము. సో తైవాన్లో తైచోంగ్ సిటీలో ఇక్కడ మేము ఉన్నాం. సో ఈరోజు వీడియో ఎందుకు తీసానంటే, సో ఇక్కడ మీకు ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని తీశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మయూర్ ఇంటర్నేషనల్ కిచెన్. దీనే MIK కూడా అంటారు. సో ఇది తైవాన్లో లార్జెస్ట్ చైన్. వీళ్ళకి ఇక్కడ 10 బ్రాంచెస్ ఉన్నాయి. సో తైచోంగ్లో ఒకటి అండ్ మిగతావన్నీ తాయ్పేలో అండ్ సించుల్లో ఉన్నాయి. ఇది రెస్టారెంట్ టైమింగ్స్. సో ఎవ్రీ ట్యూస్డే రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో మనకు ఉయ్యాల కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇది వాళ్ళ కిచెన్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా ఒక వెల్కమ్ స్టాచ్యూ ఉంది. అండ్ ఇది ఓన్లీ రెస్టారెంట్ అనే కాదు, బార్ అండ్ రెస్టారెంట్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ చైర్స్ ఉండవు. సో ఇది మెయిన్ ఏరియా అన్నమాట. ఇది చాలా నీట్గా, చాలా గ్రాండ్గా వీళ్ళు ఓపెన్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ మనకు డ్యాన్స్ ఫ్లోర్ కనిపిస్తుంది. సో ఎవ్రీ వీకెండ్స్ ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతాయి అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. సో ఇది బార్ కౌంటర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ షీషా ఉంది కదా. సో ఎవ్రీడే 8 o'clock తర్వాత స్టార్ట్ అవుతుంది. నార్మల్ డేస్ అయితే రెస్టారెంట్ 10 వరకు క్లోజ్ అయిపోతుంది, కానీ వీకెండ్స్లో మాత్రం 12 వరకు ఉంటుంది. ఇగో ఇతని పేరు సందీప్, ఇక్కడ మేనేజర్. ఎస్ థ్యాంక్ యూ. సో మన కోసం లైట్ ఆన్ చేశాడు. ఎస్. సో ఇది ఇక్కడ మనం కావాల్సిన సరుకులు తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ దొరుకుతుంటాయి. సో ఎప్పుడన్నా మాకు అవసరం ఉంటే ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. సో తైచోంగ్లో ఓన్లీ 2 ప్లేసెస్లో ఇలా అమ్ముతారు. అండ్ ఇది మాకు చాలా దగ్గర కాబట్టి ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో వీళ్ళ రేట్స్ ఎలా ఉంటాయంటే, సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 200 grams $130 అన్నమాట. ఇది ధనియాల పొడి, ఇది మెంతులు 100 grams $90. అండ్ ఇది ఇలాచి 50 grams $50. ఇది మిరియాలు 100 grams $120. అండ్ ఇక్కడ చూస్తే మనకు రైస్ కుక్కర్ కూడా దొరుకుతుంది. అండ్ మురుమురే కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇది పారాషూట్ ఆయిల్. సో ఓన్లీ ఈ షాప్లోనే దొరుకుతుంది ఇలాంటివి. వేరే ఇండియన్ స్టోర్లో ఇలా దొరకవు. అండ్ ఇగో ఇక్కడ నెయ్యి అండి, అమూల్. సో ఈ బాక్స్ వచ్చేసి $380. ఇది ఇండియన్ రైస్. దీని మీద ఇక్కడ కాస్ట్ పెట్టలేదు. సో బిల్లింగ్ టైంలో వాళ్ళు చెప్తారు. సో ఇలా ఉంటుంది మొత్తం స్టోర్.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇది మయూర్ ఇండియన్ కిచెన్ స్టోరీ. సో మయూర్ ఇండియన్ కిచెన్ ఓనర్ పేరు మయూర్. సో తను ఎలా వచ్చాడు, ఎలా రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు అన్న స్టోరీ మొత్తం ఇక్కడ రాసి ఉంది. సో ఇతను 2008లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. సో ఈ 12 ఇయర్స్లో 10 బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. సో ఈ ఫ్రేమ్స్ అన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం ఇండియా నుంచి తెప్పించాడు. సో ప్రతి ఒక్కటి మన ఇండియాకి రిలేటెడే ఉంటుంది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్రాస్ మెటీరియల్తో చేశారు. సో ఇవన్నీ ఇలాంటివి ఇక్కడ దొరకవు కాబట్టి మన ఇండియా స్టైల్లో ఇండియా నుంచి తెప్పించుకున్నాడు ఇవన్నీ. ఈరోజు మండే కాబట్టి ఇలా రెస్టారెంట్ ఖాళీగా ఉంది. కానీ నార్మల్గా అయితే వీకెండ్స్లో మాత్రం చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నార్మల్గా టేబుల్ పైన క్లాత్ పెడతారు, కానీ ఇక్కడ తైవాన్లో ఇండియన్ రెస్టారెంట్స్ వాళ్ళందరూ ఇలా ప్రమోషన్ కోసం పాంప్లెట్ పెడతారు. సో ఇది వాళ్ళ మెన్యూ. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమున్నాయి అందులో. ఇండియన్ గ్రీన్ సలాడ్. సో ఇది సలాడ్ $120. అండ్ ఇది కుకుంబర్ అంటే కీరా సలాడ్ 150. అండ్ ఇది వెజిటేబుల్ సలాడ్ 195. ఇది కంట్రీ నట్ సలాడ్ 240. సో ఇది ఫ్రూట్స్ అండ్ బీన్ సలాడ్ 280 ఉంది. ఇది పాపడీ చాట్ 280. అండ్ ఇది పంజాబీ సమోసా చెన్నా చాట్ అంట 290. అండ్ ఇది చికెన్ సలాడ్ 350. ఇది ఇండియన్ స్టైల్ వెజ్ కత్తి రోల్ అంట 285 అండి. సో ఇవి నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. చిల్లీ చికెన్ సమోసా కూడా ఉంది. ఐ థింక్ ఇది ఓన్లీ పర్ పీస్ 290 అనుకుంటా, ఆర్ 3 పీస్. సో ఇది బార్బిక్యూ ప్రాన్స్. ఇది గార్లిక్ స్క్వీడ్ షిమ్స్. ఇది చికెన్ కత్తి రోల్. ఇప్పుడు దాకా మనం వెజ్ కత్తి రోల్ చూసాం కదా, అలాగే సేమ్ చికెన్ కత్తి రోల్. సో బేసిక్గా ప్రైస్ అంత ఏం లేదు. ఇది 285 ఉంది, ఇది 290 ఉంది అంతే. సో ఇది ల్యామ్ కత్తి రోల్ అంటే ఇది మటన్ రోల్ అండి 390. ఇది సీ ఫుడ్ అంటే ఫిష్ కానీ ప్రాన్స్ కానీ. ఇది వచ్చేసి మొత్తం తండూరి. సో ఇది టోఫు టిక్కా అంటే మనం నార్మల్గా టోఫు ఇండియాలో పన్నీర్ అంటారు, బట్ ఇక్కడ వీళ్ళు టోఫు అంటే సోయాబీన్తో చేస్తారు. సో దాన్ని వీళ్ళు టోఫు అంటారు. ఇది చిల్లీ వెజిటేబుల్ చీజ్. సో ఇది తండూరి వెజిటేబుల్. ఇది మష్రూమ్. ఇది చికెన్ టిక్కా. ఇది మలై టిక్కా. ఇది కబాబ్ స్క్వేర్. ఇది మటన్ చాప్స్. ఇది జింగా. సో ఇక్కడ నాన్, ప్లెయిన్ నాన్, బటర్ నాన్, గార్లిక్ నాన్, స్పైసెస్ నాన్ అని కొత్తగా ఉంది. అండ్ చిల్లీ నాన్ అండ్ గార్లిక్ చిల్లీ నాన్. సో వీళ్ళ దగ్గర నాన్ చాలా వెరైటీలో ఉన్నాయి. ఇది స్వీట్ కోకోనట్ నాన్ అంట. ఇది చాక్లెట్ నాన్. వావ్. సో ఇది తండూరి రోటీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇది స్పైసీ లెవెల్స్. సో మనం ఎంత లెవెల్ కావాలనుకుంటే అంత లెవెల్, బికాస్ ఇక్కడ తైవాన్ వాళ్ళు స్పైసీ చాలా తక్కువగా తింటారు. సో అందుకనే వాళ్ళకి ఎంత స్పైసీగా కావాలో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో అందుకని ఇలా పెట్టారు. అండ్ ఇది ప్యూర్ వెజ్. సో ఇక్కడ వేగన్ వచ్చేసి అంటే వేగన్ అంటే నార్మల్గా వీళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి తినరు. సో అందుకే నో మీట్ కూడా, అందుకే ఇలా వేగన్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మింట్ అండ్ కొరియండర్ సాస్ అంటే మన పుదీనా అండ్ కొత్తిమీరతో సాస్ చేశారు. ఇది హనీ యోగర్ట్ సాస్, హనీ అండ్ ఇంకా పెరుగుతో సాస్ చేశారు. సో ఇది 1000 ఐలాండ్. ఇది గార్లిక్ చిల్లీ. సో ఇది వచ్చేసి నార్మల్ ఇండియన్ రైతా అనమాట.
ఇది ఓన్లీ పన్నీర్ కర్రీస్. ఇవి వచ్చేసి మొత్తం నాన్ వెజ్ కర్రీస్. సో ఇది చికెన్ టిక్కా మసాలా, పంజాబీ పాలక్ చికెన్, బటర్ చికెన్, బోన్ చికెన్ విండాలు, చికెన్ బిర్యానీ, కరాయి చికెన్, ముగ్లై చికెన్ కుర్మా. సో ఇవన్నీ నార్మల్గా యాక్చువల్లీ ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, బట్ బేసిక్గా ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ. సో ఇది ఓన్లీ మన మటన్ కర్రీస్ అన్నమాట. ఇది పాలక్ గోష్ అంటే పాలక్ మటన్, ఇది మటన్ రోగన్ జోష్, ఇది బోన్ ల్యామ్ విందలో, గోష్ టిక్కా మసాలా, ల్యామ్ బిర్యానీ, గోష్ దియా ప్యాజా, ఇది టిక్కా మసాలా, మటన్ టిక్కా మసాలా. సో ఇది వచ్చేసి ఓన్లీ ఫిష్ కర్రీస్ అన్నమాట. సో మీరు బేసిక్గా అన్నిటికీ సపరేట్ పెట్టారు. సో ఇది వచ్చేసి మటన్, ఇది వచ్చేసి ఫిష్, అండ్ ఇది వచ్చేసి చికెన్, అండ్ ఇది వచ్చేసి పన్నీర్, అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్. సో వీళ్ళు బేసిక్గా అన్నీ క్లియర్గా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కటి పెట్టారు నీట్గా. సో మనం ఈజీగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఫిష్ కర్రీస్, అండ్ ఇది వచ్చేసి ఓన్లీ రైస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మన స్పైసెస్ రైస్ అంటారు దీన్ని. ఓన్లీ పసుపుతో చేస్తారు నార్మల్గా. సో ఇది వచ్చేసి నార్మల్గా ప్లెయిన్ బాస్మతి రైస్, అండ్ ఇది వచ్చేసి జీరా రైస్, ఇది వచ్చేసి నార్మల్గా ప్లెయిన్ యోగట్ అంటే పెరుగు అంటారు, ఇది రైతా, అండ్ ఇది సూప్లో వచ్చేసి మనకు నార్మల్గా కార్న్ కానీ దాల్ కానీ ఇందులో వేసి చేస్తారు. ఇది మష్రూమ్ సూప్, ఇది చికెన్ సూప్, ఇది ఎగ్ బుర్జీ, అండ్ ఇది వచ్చేసి మనకు డెజర్ట్స్ అంటే స్వీట్స్, ఇది కీర్, అండ్ ఇది వచ్చేసి చీజ్ కేక్, ఇది గులాబ్ జామున్. సో ఇక్కడ 95కి 2 పీసెస్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్, ఇది రస్మలై, అండ్ ఇది వచ్చేసి హాట్ బ్రౌనీ ప్లస్ ఐస్ క్రీమ్. సో ఇలా బ్రౌనీ పైన ఐస్ క్రీమ్ పెట్టి ఇస్తారు. సో అంతే అండి. సో ఇక్కడ మెన్యూ మొత్తం కంప్లీట్ చేసాం మనం. సో మన ఆర్డర్ వచ్చేసింది. సో ఇది మటన్ లక్నో బిర్యానీ. సో క్వాంటిటీ కూడా బాగానే ఇస్తారు, ఓకే పర్లేదు. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. సో మేమైతే నార్మల్గా మన ఇండియన్స్ ఎలా తింటామో అలా స్పైసీగా చెప్తాము. సో వాళ్ళు నార్మల్గా మనం ఇండియాలో ఎలా తింటామో అలానే చేసి ఇస్తారు మంచిగా. సో ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. సో సేమ్ మనం ఇండియాలో బయట మనం బిర్యానీ ఎలా తింటామో సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇది చూస్తున్నారు కదా మటన్. సో బేసిక్గా వీళ్ళు అండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి ఇలా ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. సో మటన్ లాగా ఉండదు, మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఓకే మనం ఈజీగా తినేయచ్చు అనమాట. సో మన ఇండియన్ ఫుడ్ లాగా చేస్తారు కాబట్టి సో ఆ స్పైసెస్లో మనకు సేమ్ మన ఇండియన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. సో ఇది మా బిల్. మేము తీసుకుంది చికెన్ బిర్యానీ అండ్ మన ల్యామ్ బిర్యానీ అండ్ ఒక మురుమురే, అండ్ టోటల్గా 1072 అయ్యింది. మా దగ్గర ఈ విఐపి కార్డు ఉంది. సో ఇది ఉండడం వల్ల మాకు సర్వీస్ ఛార్జ్ తీసుకోకుండా మాకు మొత్తం 975 తీసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వెళ్ళిన ఇండియన్ రెస్టారెంట్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.